ఒక నమస్తే. ఎట్లా చూస్తారన్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ నుంచి మేము చెప్తూనే వచ్చినాం కదా! ఇప్పుడు ఎందుకంటే ఈ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ పడిపోదు. ఈ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ నిలబడదు. ఏందంటే ఇది మనము వినగూడని ఘోరము, చూడకూడని ఘోరం జరిగింది. మనం ఇట్లా జరుగుతదని అనుకోలే కదా! హ్మ్. గోపన్న గారు ఇట్లా చనిపోతారన్న విషయం మనకు తెలియదు. తను ముందుకొస్తన్న విషయం తను ఇట్లా తనని బయటికి లాగవలసి వస్తదన్న విషయం కూడా మనకు తెలియదు కదా అప్పుడు ఫస్ట్. ఇక అది అనుకోకుండా జరిగింది కాబట్టి తను ఎలక్షన్‌లోకి రావాల్సొచ్చింది. గెలుపు ఓటములనేది సర్వసహజము. తను ఏ విధంగా ప్రజల్లో తిరగాలనేది తిరిగింది. ఇక ఓట్లేసేదనేది ఓటర్లు చెప్పగలుగుతారు గానీ, మనం చెప్పలేం కదా! ప్రజా తీర్పు అది. హ్మ్. ప్రజా తీర్పుకి ఎవ్వరైనా గూడా శిరస వహించవలసిందే గదా! హ్మ్. ప్రజా మరి తీర్పుని గౌరవిస్తాం. ఎవరమైనా ఏ పార్టీ అయినా ప్రజల తీర్పునే గౌరవించాల్సిందే. ఆ! మరేంటి కారు రిపేర్‌కొచ్చిందని జెప్పేసి అంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు. అట్లనే అంటారు గదా! మరి ఇప్పుడు ఎవరైనా ఇక పార్టీ ఒకసారి నేనంటాను గదా! ఫస్ట్ టైమ్ ఒకసారి పార్టీ గవర్నమెంట్ వచ్చిందది. ఇంకా దానికి మళ్ళా రిపేర్ ఏంది? దాన్ని మోడిఫై ఏంది? ఏదేంది? హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు ఈ ఒక్క ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ నిలబడదు, పడిపోదు ఓకే. కదా! కాకపోతే ఏందంటే అదే అది అనుకోకుండా అన్‌ఫార్చునేట్‌లీ జరిగిన విషయము. ఆ! దాన్ని ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లా మనం స్వాగతించవలసిందే. దానికి మేము గూడా శిరస వహిస్తున్నాం.